సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా తిరుపతి బహిరంగ సభ ఒంగోలులో ప్రజలందరూ కూడా వీక్షించేందుకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, అదేవిధంగా జనసేన నాయకులు రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్ గారి నేతృత్వంలో కూడా ఒంగోలులో భారీగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో ఎన్ని ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు, అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటి తదితర విషయాలు మనం రవిశంకర్ గారితో ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మనకి ఒంగోలు నగరంలో ఎన్ని ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది, ఈ సనాతన ధర్మం ముఖ్య ఉద్దేశం ఏంది, దీని ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈ రోజు 11 రోజులు దీక్ష ముగిసిన తర్వాత తిరుపతిలో బహిరంగ సభ ఈ రోజు స్టార్ట్ అయిందండి. సనాతన ధర్మం కింద ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే స్పీచ్ ని అందరూ చూడాలని చెప్పి ఈ రోజు రియాజ్ గారు, మేము, రాజేష్ గారు అండ్ అందరం మొత్తం కూటమి కలిసి ప్రతి ఒక్కరు అందరం కలిసి ఈ రోజు ఈ స్క్రీన్స్ 4 స్క్రీన్స్ పెట్టామండి. అన్ని చోట్ల పెట్టాము. ప్రతి ఒక్కరికి దగ్గర తెలియాలని, ప్రతి ఒక్కరికి దారిని పోయే వాళ్ళందరూ చూడాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అనేది చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఒక్కరు బయట రోడ్డు మీద పెట్టినందుకు, అన్ని పాలయాల్లో పెట్టుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు మేము అందరం కూటమి అనేది చాలా గట్టిదండి. ఈ కూటమితో కలిసి మేము నడుస్తున్నందుకు ఈ రోజు తిరుపతిలో జరుగుతున్న బహిరంగ సభ, ఈ రోజు వరాహి మీద జరుగుతున్న బహిరంగ సభ చాలా విజయంగా జరుగుతుందండి. ఆ స్క్రీన్స్ లో పెట్టి ఆయన స్పీచ్ ని ప్రతి ఒక్కరికి వినిపించాలని చెప్పి మా కూటమికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఆశయం అండి. అందుకే మా నెక్స్ట్ రియాజ్ గారు, మేము అందరం కలిసి, రాజేష్, ప్రతి ఒక్కరు అందరూ కలిసి, కళ్యాణ్, వీళ్ళందరం కలిసి, ఇక్కడ రాంబాబు అందరూ ప్రతి ఒక్కరు కలిసి ఇదంతా యూనిటీగా చేస్తున్నామండి. ఈ యూనిటీ అనేది ప్రసాద్, చిట్టి ప్రసాద్, మేము అందరం కలిసి ఎట్లుందంటే ముందుకు వెళ్తున్నాం కలిసి. ఇంకా ఇతర నాయకులు కూడా చాలా మంది ఉన్నారండి. ఆ నాయకులు అందరూ కలిసి కూటమితో ఉన్న సంబంధం కాబట్టి ఆ మొత్తం జనసేన సంబంధించిన ప్రతి ఒక్కరిది కష్టం అండి. ఈ కష్టము ఈ రోజు అందరూ కలిసి ఈరోజు స్క్రీన్స్ పెట్టిన వల్ల ఇంకొక ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, నగరంలో కూడా మీరు ఏ సెంటర్ లో స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది? ఈ రోజు మన లాయర్పేట బాబా గుడి దగ్గర చేసామండి. నెక్స్ట్ గంటపాలలో అండి, 3 గుంటూరులో రవిప్రియ మాల్ ఉందండి, రవిప్రియ మాల్లో పెట్టామండి. 4 సంతపేటలో పెట్టామండి. ఇవన్నీ మా పెట్టడం వల్ల ప్రతి ఒక్క జనాలకు అందుబాటులో ఉందండి. 10-20 ఇవన్నీ మనం పెట్టామండి. ఇవన్నీ పెద్ద స్క్రీన్స్ పెట్టేసి జనాలందరూ కూర్చునే విధంగా ఏర్పాటు చేసి కొంచెం మంచి ఆడియో పెట్టి ఇవన్నీ పెట్టామండి. వీటి వల్ల జనాలకి ఒక స్ఫూర్తి వచ్చేదండి. ముందు ఎక్కడ బయటకు వస్తాం మనం, ఇంట్లో లేకుండా ఇంటి బయటకు వచ్చినప్పుడు మనం చూడటానికి ఒక అవకాశం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు ఆనందపడుతున్నామండి. తర్వాత కూడా ఒక హైప్ వచ్చిందని చెప్పి గతంలో కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగినవి చాలా తక్కువ. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని మీద? ఇదేం కాదండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గొప్పతనం అండి. ఎవరు గొప్పతనం అనేది లేదండి, పవన్ కళ్యాణ్ గొప్పతనం. ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకు గతంలో ఆయన 30 సంవత్సరాలుగా రియాజ్ గారు కలిసి ఉన్నారండి వాళ్ళ ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీతో. నెక్స్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ తో కలిసి ఉన్నారు. అందరూ కష్టపడి కలిసి పనిచేశారండి. ఇది ఎవరు గొప్పతనం కాదు. మాది విజయం ఉందంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ విజయం అండి. ఇది వెనకాల ఎవరు విజయం కాదు. దయచేసి అందరూ కలిసి మేము పనిచేస్తున్నామండి. పోయిన నెల 26వ తేదీ పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటున్నారు, అనేక కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటా ఉన్నారు. దీని మీద మీకు ఎలా అనిపిస్తుంది? ఒక బిజినెస్ మ్యాన్ టు పొలిటికల్, ఇది ఒకటేనండి. పవన్ కళ్యాణ్ గారి విజయం వలన అందరం ఇక్కడ అందరం స్ఫూర్తిగా ముందుకు వెళ్తున్నామండి. ఆయన జరిగి 105 రోజులు అయింది. ఈ 105 గవర్నమెంట్ ప్రకారం దాని ప్రకారం ఆలోచించుకొని ఇంకా స్ఫూర్తిగా ముందుకు వెళ్ళాలి. ఆయన అక్కడ ఎంతో కష్టపడ్డారు. ఈ రోజు తిరుపతి కొండ మెట్లెక్కి 11 రోజులు దీక్ష చేసి ఆయన కష్టం ముందు మన అందరం అనుకునేది చాలా చిన్నదండి. మేము కూటమితో అందరూ కలిసి జనసేన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కృషి వలన ముందు కలుస్తున్నాయండి. నాకు చాలా సంతోషం ఉంది. వీళ్ళతో కలిసి నడుస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సనాతన ధర్మ పరిరక్షణ బహిరంగ సభ ద్వారా మీరు ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, మేము చేసేది కాదండి, ఇది మా పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన అక్కడ తిరుపతిలో ఉండి ఒక స్పీచ్ ఇస్తున్నారండి, ఒక స్ఫూర్తి ఇస్తున్నారు. ఆ స్ఫూర్తి ప్రకారం అయిన తర్వాత దాని ప్రకారం కలుసుకొని అదే ప్రకారం విని దాని ప్రకారం మేము ముందు నడుస్తామండి. ప్రతి జన సైనికులు ప్రతి ఒక్కరు, వీర మహిళలు అందరూ కలిసి, కూటమిలో ఉన్న పెద్దలు అందరూ కలిసి మేము ఒక మాటగా అనుకుని ఒంగోలులో నడుస్తున్నామండి. ప్రకాశం జిల్లాలో ఇదే విధంగా నడుస్తున్నామండి.
చూశారు కదండి, ఒంగోలులో కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్ల తోటి ఇదే విధంగా కూడా రవిశంకర్ గారు కూడా రాబోయే రోజుల్లో ప్రజల సేవలు పొందాలని కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ మీడియా ప్రకాశం. సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళు ఇంకా వెల్లురుకుంటూనే ఉన్నాయి. ఈ కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా చిగురు తొడుగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మం మీద హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్, గాడ్ సేవ్ ద కింగ్, సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కల్పించవు. మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు ఒక్క సెక్యులర్ ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తా ఉంటారు. మనం భయంతో మాట్లాడడం చెప్ప ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు. Whoever accusing Sanatana Dharma, they getting away with it. Only and because of the reason is in చాలా మంది భక్తులు వెళ్తా ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి. ఆ యోగి వస్తే భక్తులంతా చెప్తారు, ఇక్కడ బాగుంది, విషలాగుంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుందని పిల్లలు రామ్ సింగ్ గారు చెప్పింది. మన నోట్లు లాక్ చేయడానికి తాళాలు ఉన్నాయి, చట్టాలని. మౌనంగా పళ్ళ పిగున బాధని భారతీయుడు and calmness you are. Let me tell you, I want to communicate my pain to you guys. Secularism is not one way, it is two way. Maryada ivvandi, maryada teesukondi. Respecting each other is essential. ఒక్కసారి గుండెత్తక తప్పదు. యోగి ఆత్మకథలో నేను 10th క్లాస్ చదువుకున్నప్పుడు పాఠం చదువుకున్న దాంట్లో ఒక పేజీ, ఒక గుడిలో చాలా మంది భక్తులు వెళ్తా ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి. ఆ యోగి వస్తే భక్తులంతా చెప్తారు, ఇక్కడ బాగుంది, విషలాగుంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్య శక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారిలో వెళ్తా ఉంటాయని వస్తే మళ్ళీ అదే నాలుగు కనిపించింది. ఈసారి బాధపడింది. ఏంటి బాధపడుతున్నావు అంటే, అదంది నువ్వు కాటేయని చెప్పావు, నేను కాటేయకుండా మంచిగా ఉందామంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లలతో సహా కొడతా ఉన్నాడు నన్ను. అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే, నేను కాటేయద్దని చెప్పాను కానీ కుస కొట్టమని చెప్పలేదు కదా. నేను దాడి చేయట్లా, మా ఆవేదనలు వెళ్ళగక్కుతున్నాను, మా బాధని, మా ఇబ్బందిని చెప్తున్నాను. That's what I'm telling you. Secularism to the highest, whoever is listening to it, let me tell you, secularism can never be one way. It has to be two way. Respect, take respect, give respect. ఇదే రామ్ధారి సింగ్ దినకర్ది తల్వార్. ఒకసారి బుస కొట్టడం దాని మీద చెప్తున్నా. ఒకసారి మన దేవతలను చూడండి, విభిన్నమైన హస్తాలు ఉంటాయి. అమ్మవారికి ఉంటుంది. రేపు రోజున దసరా అమ్మవారి చేతుల్లో ఖడ్గం ఉంటుంది, అంకుశం ఉంటుంది, కొనగా ఉంటుంది, అభయహస్తం ఉంటుంది, వరద హస్తం ఉంటుంది, అన్ని ఉంటాయి. అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది అందుకే ఈ రోజున తిరుపతి నుంచి 3 కొండల వాడి